అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ అనేది పూర్తయింది. ఈ వెరిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హుల్ని మరియు అనర్హుల్ని గుర్తించి అనర్హులకి నోటీసులు జారీ చేయడం జరిగిందండి. సో, అర్హత ఉండి కూడా చాలామంది దివ్యాంగ పెన్షన్దారులు తమ పెన్షన్ రద్దవుతుందని నోటీస్ అందుకోవడం జరిగింది. సో, ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ రద్దు నోటీస్ అందుకున్నారో వారెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చేస్తే మీకు తప్పకుండా పెన్షన్ అనేది తిరిగొస్తుంది. సో, ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనలు మీకు లేదా మీకు తెలిసిన వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చూస్తున్న ఏ టైంలో అయినా సరే వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం రీఅసెస్మెంట్లో భాగంగా జారీ చేసిన కొత్త సదరన్ సర్టిఫికెట్లోని పర్సంటేజ్ ఆధారంగా పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పును నోటీసులు వెల్ఫేర్ అసిస్టెంట్ వారు ఇవ్వడం జరిగిందండి. సో, ఈ పెన్షన్ రద్దు పెన్షన్ రకం మార్పు అంటే ఏం లేదండి. పెన్షన్ రద్దు అంటే ఎవరిదైతే పర్సంటేజ్ అనేది 40% కంటే తక్కువగా ఉంటూ తర్వాత వాళ్ళ వయసు అనేది 60 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటుందో వాళ్ళ పెన్షన్ అనేది ప్రస్తుతానికి రద్దు చేశారండి. అలాగే పెన్షన్ రకం మార్పు అంటే కనుక ఎవరిదైతే పర్సంటేజ్ 40% కంటే తక్కువ వచ్చి అలాగే వయసు అనేది 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉందో వాళ్ళ పెన్షన్ని వికలాంగ పెన్షన్ నుండి వృద్ధాప్య పెన్షన్కి మార్చడం జరిగిందండి. ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు నోటీస్ పొందారో వారికి గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం దగ్గరలో ఉన్న జీజీహెచ్ లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్ళమని చెప్పారండి. సో, ప్రస్తుతం ఏంటంటే ఆ మార్గదర్శకాలు కొంచెం చేంజ్ అనేది జరిగిందండి. సో, ఈ మాన్యువల్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అవసరం లేదండి. సో, నేను డిస్ప్లే మీద పెడుతున్న ఈ సర్టిఫికేట్ ఒకసారి చూడండి. దీంట్లో ఏదైతే మీ ఆధార్ నెంబరు అలాగే మీ పేరు, మీ చిరునామా, తర్వాత వచ్చేసరికి మీ పాత సదరన్ సర్టిఫికేట్ యొక్క నెంబరు, కొన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకుని ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసి ఇవ్వాలండి. సో, ఈ విధంగా ఇది అప్లికేషన్ ఫిల్ చేసి దీనికి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే పాత సదరన్ సర్టిఫికేట్ అలాగే కొత్త సదరన్ సర్టిఫికేట్ ఉంటే కొత్త సదరన్ సర్టిఫికేట్, ఏమన్నా మెడికల్ సర్టిఫికేట్ ఉంటే మెడికల్ సర్టిఫికేట్, ఇవి తప్పనిసరి కాదండి మెడికల్ సర్టిఫికేట్ అనేది. అలాగే మీ యొక్క పెన్షన్ రద్దు నోటీస్ ఇచ్చారు కదండి ఆ నోటీసు, ఇవన్నీ ఎన్క్లోజ్ చేసి మీ విలేజ్లో అయితే కనుక ఎంపీడీఓ గారికి అలాగే మున్సిపాలిటీలో అయితే కనుక మున్సిపల్ కమిషనర్ వారికి మీరు ఒక అప్పీల్ చేసుకుంటారండి. ఈ విధంగా మీరు అప్పీల్ చేసుకున్న తర్వాత ఎంపీడీఓ గారు మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో ఎంటర్ చేస్తారండి. ఎంటర్ చేసి డేట్, ప్లేస్, టైము మెన్షన్ చేస్తూ మీకు ఒక నోటీస్ అనేది పంపించడం జరుగుతుందండి. ఈ నోటీస్ ఏంటంటే మీరు రీఅసెస్మెంట్ ప్రక్రియకు హాజరు కావాల్సిందిగా తెలియజేస్తూ నోటీస్ అండి. ఈ నోటీస్ అందుకున్న తర్వాత మాత్రమే మీరు రీఅసెస్మెంట్ ప్రక్రియకి అనేది వెళ్ళవలసి ఉంటుంది. సో, అప్పటి వరకు కూడా మీరు ఏ ఆసుపత్రికి కూడా వెళ్ళనవసరం లేదు. సో, ఈ రీఅసెస్మెంట్ ప్రక్రియకి హాజరు కావాల్సిందిగా నోటీస్ అందుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఆ చెప్పిన ప్రదేశంలో ఆ టయానికి అనేది ఖచ్చితంగా హాజరు కావాలండి. సో, ఇన్ కేసు ఒకవేళ మీరు ఆ రీఅసెస్మెంట్ ప్రక్రియకి అనేది హాజరు కాకపోతే కనుక ఖచ్చితంగా మీ పెన్షన్ కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రీఅసెస్మెంట్కి ఖచ్చితంగా మీరు హాజరయ్యి అక్కడ టెస్టులు చేసుకున్న తర్వాత అక్నాలజ్మెంట్ అనేది ఇస్తారండి. అంటే మీరు ఇక్కడ రీఅసెస్మెంట్కి హాజరయ్యారు, టెస్టులు చేయించుకున్నారు సో అని చెప్పి మీకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు. అది తప్పనిసరిగా తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఈ రీఅసెస్మెంట్ ప్రక్రియలో పాల్గొన్న తర్వాత మీ యొక్క డిజబిలిటీ ఆధారంగా డాక్టర్స్ ఎస్ఎస్ పెన్షన్ సైట్లో మీ వివరాలను నమోదు చేస్తారండి. సో, ఈ విధంగా నమోదు చేసిన వివరాల ఆధారంగా ఎంపీడీఓ గారి లాగిన్లో మీ యొక్క అర్హత పత్రాలు రావడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా జరిగిన రీఅసెస్మెంట్ ఆధారంగా మీకు నిజంగా అర్హత ఉంటే గనక సెప్టెంబర్కి సంబంధించిన 6,000 అలాగే అక్టోబర్కి సంబంధించిన 6,000 మొత్తం 12,000 రూపాయలు అక్టోబర్ 1వ తేదీన తప్పకుండా పొందుతారండి. కావున దివ్యాంగ పెన్షన్దారులు ఎవరూ కూడా ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ఆందోళన చెందకుండా మీ యొక్క పెన్షన్ తిరిగి పొందాలని కోరుకుంటున్నానండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.